దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు. వాక్యము మీదయ్యున్నది, వినువారు నీ బిడ్డలయ్యున్నారు. నాయన, వినగలిగిన చెవులను, గ్రహించే మనస్సును మీరు దయచేయండి. ఆ రీతిగా బోధించుటకు కావలసిన జ్ఞానమునిచ్చి నాయన, జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మనిచ్చి అయ్యా నా తండ్రి, నీ మాటలు బోధించుటకు కావలసిన కృపను విడుదల చేసి మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య భాగంలో కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ వాక్య భాగంలో నా పాపము ఎల్లప్పుడూ కూడాను నా ఎదుటే ఉన్నదని చెప్పేసి భక్తుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును గురించి దేవుడు ఏ విషయం కూడా దాచిపెట్టకుండా దానిని 2 రీతులుగా, మంచి చేసిన దాన్ని పెట్టాడు, చెడులో పాపంలో ఉన్న దానిలో కూడాను పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. గొల్యాతు చంపి ఒక మోడల్గా పెట్టాడు. మరి పాపం చేసిన దానికి కూడాను మన ముందు ఒక మోడల్గా ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇట్లాగునే మనము మన జీవితాలను కడుక్కోవాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఉన్నతముగా బ్రతకాలి అంటే మన కుటుంబము మరి సంతోషంగా ఉండాలి, కుటుంబం బాగుండాలి ముందుగా. ఎందుకంటే ఒకరినొకరు గౌరవించుకునేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మనము మన కుటుంబ యజమాన్ని మనము మరి అగౌరవపరచకుండా ఉండాలి. దావీదుని మీకాలు మరి అగౌరవపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఎప్పుడైతే మరి మన భర్తలను మనము గౌరవిస్తూ ఉంటామో అప్పుడు మన కుటుంబాలు బాగుంటాయి, మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కనుక మనము ఆ స్థితిలోనికి వెళ్లకుండా జాగ్రత్తగా మన కుటుంబాన్ని కట్టుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మన జీవితంలో క్రైస్తవులం అనే మనము మరి చాలా ఉన్నతమైన వారిగా దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. చాలా ఉన్నతంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మరి మన తలంపుల్లో కూడాను మరి మన కుటుంబంలో ఉన్న వ్యక్తులను మనము అగౌరవపరచకూడదని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన కుటుంబంలో ఏవైనా కలతలు వచ్చినాయి అంటే మన బిడ్డలు కూడా ఈ విషయాలన్నీ చూసి మరి వాళ్ళు మరి దేవునికి లోబడేవారిగా ఉండరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము లోబడితే మనలను చూసి మన బిడ్డలకు కూడా దేవునికి లోబడేవారిగా ఉంటారని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవునితో నడిస్తే మన బిడ్డలు కూడా దేవునితో నడుస్తారు. కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే దేవునితో నడిచేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మెతూషలను మనం జ్ఞాపకం చేసుకుంటే 960 సంవత్సరాలు బ్రతికినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దీర్ఘాయువు కలగాలి అని అంటే దేవుడు మనకు అది ఇస్తేనే వస్తుంది. కనుక మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు ఆయుష్ను, ఆరోగ్యమును, శక్తిని, బలమును మరి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనము కూడాను మరి 969 సంవత్సరాలు బ్రతికాడు అని అంటే మరి దేవుడు ఎంత దీవెనను అతనికి ఇచ్చాడో మనము ఈ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఇచ్చేదాన్ని మనము స్వీకరించాలి కానీ
తృణీకరించే వారిగా ఉండకూడదని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము ప్రతి పాపమును కూడా కప్పుకోకుండా ఒప్పుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి వాక్యమును మరి పాపమును ఏ రీతిగా మరి ఒప్పుకోవాలి అనేది దావీదే మనకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాడు. తనైతే శుభ్రంగా నన్ను కడుగు ప్రభువా, నాకు తుడిచివేయక అది ఎక్కడా మచ్చ డాగు నాకు కనపడకూడదు అని చెప్పేసి మరి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నా పాపము ఎల్లప్పుడూ మరి నా ముందే ఉంది అని అంటున్నాడు. మరి మనం ఎప్పుడైతే ఒక మనిషిని తృణీకరిస్తామో మరి దేవుడు మనలో నివసించటానికి వీలు లేకుండా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి అని అంటే దావీదు వలె కప్పుకోకుండా మరి ఒప్పుకునే వారిగా ఉండాలి. ఆయనైతే కప్పుకొనలేదు, కానీ ఎప్పుడైతే ఆ విషయం దేవుడు తెలియచేశాడో వెంటనే ఒప్పుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనం ఏం పాపం చేశామో అది మన కళ్ళ ఎదుటే మనకు కనపడుతూనే ఉంటుంది. దానిని విడిచిపెట్టేవారిగా ఉండాలి. మనము దానిలోనే ఉండినట్లయితే మరి దానివల్ల మనకు నష్టమే జరుగుతుంది, కానీ లాభం ఏది కూడా ఉండదు. ఆశీర్వాదాలను కోల్పోతాం. మన కుటుంబాలు సరైన రీతిలో ఉండవు. కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు, సమాధానం లేని పరిస్థితులు, ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. పాపము మనలో నిలిచి ఉండకూడదు అని చెప్పేసి దావీదు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక తప్పైతే చేశాడు, కానీ ఆ తప్పును మనం జ్ఞాపకం చేసుకోవటం కాదు, కానీ తను దేవుని సన్నిధిలో ఒప్పుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుని మనము కూడా ఆ రీతిగా దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకునే వారిగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక యెహెజ్కేలు గ్రంథం 36:27 ఏమని రాయబడిందంటే నా ఆత్మ నా విధులు అని చెప్పేసి అక్కడ వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ రెండు మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడే, మరి వాక్యం కావాలి, పరిశుద్ధాత్ముడు కూడా మనకు కావాలి. మరి దేవుడు అంటే యేసు ప్రభువే. కనుక ఎవరిని మనము తృణీకరించడానికి వీల్లేదు, కానీ మరి దేవుని వాక్యంతో మనము సహవాసం చేసినట్లయితే ఇవన్నీ కూడాను దేవుడు మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో నిలబడుతుందో పాపమునకు స్థానం లేకుండా అయిపోతుంది. కనుక పాపం ఎప్పుడైతే మన జీవితంలో నుండి పోతుందో అప్పుడు మనము మరి దేవునితో సహవాసం చేస్తూ దేవునికి దగ్గరగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక అప్పుడు మన పాపము మనకు గుర్తుకు రాదు. మన పాపాలు మనకు గుర్తుకు వస్తూ ఉన్నాయి అని అంటే ఇంకా మనము దేవునితో సరైన రీతిలో లేమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆ రీతిగా మనము మరి ప్రతి పాపమును కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవునితో సహవాసం చేస్తే మా దేవుడు మనలను దీవించటానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. కనుక ఆ రీతిలో మనం వెళ్ళాలని చెప్పేసి దావీదులాగా మనము పాపమును కడుక్కొని మరి దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అందుకనే ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు నా యొద్దకు రా అంటున్నాడు. నన్ను విడిచి నువ్వు దూరంగా వెళ్ళొద్దు అని అంటున్నాడు. అంటే మనం ఆయనను ప్రేమిస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు. మరి నువ్వు ఆయన దగ్గరకు వెళ్తున్నావు కనుక నీకు ప్రతిదీ కూడా ఆయన మరి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం పాపమునకు దూరముగా ఉండి దేవునికి దగ్గరగా ఉండినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడాను ఆ పాపమునకు దూరం చేయటానికి ఆయన సహాయం చేయటానికి మరి సిద్ధముగా ఉన్నాడు. కనుక నీ జీవితము నా జీవితము కూడాను మరి దావీదులాగా ఈ రీతిగా పాపాన్ని ఒప్పుకునేవారుగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక దేవుడు మన జీవితంలో మరి దేవుడు కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. కనుక ఆత్మ విధులను కూడా మనం అనుసరించేవారుగా ఉండాలి. ఈ రెండింటినీ మనము విడదీయలేము. కనుక మనము చేయాల్సిన పరిస్థితి ఏంటి అని అంటే ఆదికాండము 1:2 మనము చూస్తే అక్కడ దేవుని ఆత్మ అని చెప్పేసి వ్రాయబడి ఉంది. మరి ఆదికాండము 1:3 కూడా చూస్తే మరి పలుకగా అంటే మాట,
దేవుని యొక్క ఆత్మ, మాట ఈ రెండు కూడాను మరి సమంగా కలిసి వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు లేకుండా దేవుని యొక్క క్రియ మన జీవితంలో జరగదు. ఈ రెండు ఉంటేనే మరి దేవుని కార్యములు మనలో జరుగుతాయి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాగ జరగాలంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించటం జరిగినప్పుడు మనములు దేవునికి లోపడతాం. అప్పుడు దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో క్రియ జరిగించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. కనుక నా ఆత్మ నీ యందు అని అంటున్నాడు. కనుక ఆ ఆత్మ మనలో నివసించాలి అంటే మనలో ఆ పాప జీవితం అనేది ఉండకూడదు. ఆయన ఆత్మ మనలో నివసించాలి అని అంటే మరి పాపమునకు మరి అక్కడ తావు ఉండకూడదు. కనుక మన పాపమును ఎప్పుడు కూడాను కడుగుకునేవారుగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మనము చదువుతూ ఆయన ఆత్మ మనలో నివసించడానికి ఇష్టపడుతూ ఉంటుందో అప్పుడు మనలో ఉన్న దుష్ప్రవర్తన, మనలో ఇంతకుముందు ఏ జీవితం అయితే ఉందో, ఎంత కఠినమైన జీవితము మనలో ఉందో, దేవునికి అయిష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము అసహ్యించుకుంటాం. వాటి నుంచి నేను ఈ స్థితిలో ఉన్నానా అని తెలుసుకొని మరి వాటికి దూరంగా వెళ్ళటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కనుక మనం ఎన్నిసార్లు పాపాన్ని ఒప్పుకున్నామనేది మనకు కావాలి. మనం పాపం ఒప్పుకోవటం అనేది దినదినము కూడా మనము చేయాలి. మరి ఎన్నిసార్లు దాన్ని ఇది నాకు వద్దు, దీనితోటి నాకు పని లేదు అని మనము ఎన్నిసార్లు అసహించుకున్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము పాపాన్ని అసహించుకునేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నీవు నేను చేయాల్సింది ఏంటంటే పాపాన్ని ప్రతిదినము కూడా ఒప్పుకునేవారిగా ఉండాలని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి మరి ఏదో ఒకటి తొందరపడి మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగ మాట్లాడి మరలా ఏం చెబుతామంటే మరి నేను పొరపాటున మాట్లాడాను, నన్ను క్షమించండి అని అంటాం. అటువంటి పొరపాట్లను మనము మన హృదయంలో దాచుకుంటే మరి వాటిని క్షమించమని అడగకపోతే దేవుని యొద్దకు వెళ్ళటానికి మనకు స్థానము ఉండదని చెబుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ మనలో నివసిస్తే ఇలాంటి వాటికి తావు ఉండదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం ఎప్పుడైతే ఇలాగ మన పాపాన్ని ఒప్పుకొని అసహించుకుంటూ ఉంటామో, ఇలాగున అసహించుకున్నదన్నీ మరి ఆయన జీవగ్రంథంలో వ్రాసుకుంటూ ఉంటాడు. అలాగ వ్రాసుకునే పరిస్థితులు మనము దేవునికి చూపించకపోతే మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి మరి మనకు హక్కు ఉండదు. కనుక మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే యెషయా గ్రంథంలో నడినెత్తి నుండి అరికాలు వరకు అని అంటున్నాడు. అంటే ప్రతిదీ కూడాను మన తల దగ్గర నుండి కాళ్ళ వరకు కూడా ప్రతి విషయంలో మనము కడుగు కొనాలని చెప్పేసి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మరి అసహ్యమైన దాని కొరకు మనము వెళ్ళకూడదు అని అంటున్నాడు. మరి ఆవులు కానీ మేకలు కానీ రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే అవి విసర్జించిన వాటిని మన కాలుకి ఏదైనా తగిలింది అనుకోండి, దాన్ని మనము పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లతోటి మరి శుభ్రంగా కడుక్కొని దాన్ని మరి కాలుకి ఇంకేమైనా ఉందేమని మరలా కడుక్కుంటూ ఉంటాం. కనుక అది హేయమైనది కనుక దాన్ని ఏం చేస్తున్నామంటే అది మన శరీరంలో ఉండటానికి వీల్లేదని మరి అనేక సార్లు ఏ రీతిగా మనము కడుక్కుంటున్నామో మనము కూడా పాపము అనే దాన్ని అది దేవునికి అయిష్టకరమైనది కనుక అది మన జీవితంలో ఉండకూడదు అని చెప్పేసి మరి అనేక మార్లు అది శుభ్రమయ్యేంత వరకు మన హృదయం అంతా మరి శుభ్రంగా ఉండేటట్లుగా మనము ఆ పాపాన్ని కడుక్కోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మన ప్రవర్తనను గూర్చి మనము సిగ్గుపడుతూ ఉంటాం. అక్కడికి వెళ్తే ఏమవుతుందో, దేవుని సన్నిధికి వెళ్తే అక్కడ మరి అందరూ ఏమనుకుంటారో అని మనము సిగ్గుపడుతూ ఉంటాం. అలాగ సిగ్గుపడుతున్నాము అని అంటే దేవుని వాక్యము మనలో నిలిచినట్లు కాదు. మనము దేవుని యొక్క వాక్యము మన హృదయంలో నిలిచి ఉంటే మనము పాపమును గురించి ఒప్పుదల చేస్తాము. కనుక ఆ ఆత్మ మనల్ని ఆ పాపము నుండి విడుదల చేసి ఒప్పిస్తుంది. కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు. కనుక అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మన మనస్సుకు మరి ఆత్మ కావాలి. కనుక మనం ఆ రీతిగా దేవుని సన్నిధిలోనికి వచ్చి దానిలో నుంచి మనం విడుదల పొందితే దేవుని యొక్క ఆత్మ మనలో నివసించటానికి మరి ఆత్మ ఇష్టపడుతూ ఉంటుందని చెప్పేసి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక
పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము తృణీకరించకూడదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి అంటే వాక్యము అనేది మన జీవితంలో ఉండాలి. మనము ఆ రీతిగా చదవటం కాదు, కానీ వాక్యానికి లోబడే వారిగా ఉండాలి. ఆ వాక్యము మనల్ని ఏది హెచ్చరిస్తుందో దానిని మనము గైకొనాలి. ఆ రీతిగా గైకొనకపోతే మనము దావీదులాగా మరి ఆ పాపము నుండి విడుదల పొందే అవకాశము మనకు ఉండదని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక దేవుని ఆత్మ ద్వారా దేవుడు చేసే మరి కార్యాల ద్వారా మనలో పాపము లేకుండా చేయటానికి అవకాశం దొరుకుతుంది. కనుక అప్పుడు మనము ఆత్మ మనలో నివాసం చేస్తుంది. కనుక దేవుని ఆత్మ నియమం ప్రకారం మనము నడుచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసి వెళుతూనే ఉంటారు ఎప్పుడు కూడాను. ఎక్కడ కూడా తప్పిపోయినట్లుగా మనకు కనపడదు. కనుక ఆదికాండము 1:1 తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అందరూ కలిసే ఒక కార్యమును జరిగించడానికి వాళ్ళు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తప్పిపోయిన కుమారుని మనం జ్ఞాపకం చేసుకుంటే తన తప్పును ఒప్పుకున్నాడు గనక మరి ఆయన కృప చూపించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక నీవు లోబడితే మరి లోబడి వచ్చాడు గనక, లోబడకపోతే తండ్రి ఇంటికి వచ్చే అవకాశం లేదు. కనుక ఆయన లోబడ్డాడు. ఆ లోబడిన దాన్ని బట్టి తండ్రి ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవునికి వ్యతిరేకమైనది ఏది అని తెలిసి మరి మనం ఒప్పుకోకుండా ఉంటే తండ్రి ఇంటిలో మనకు స్థానం ఉండదు. ఎప్పుడైతే తను ఒప్పుకొని అయ్యా నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశాను, నన్ను కూలివానిగా ఉంచుకోమని మరి ఎప్పుడైతే చిన్న కుమారుడు తన పశ్చాత్తాపడి తన పాపమేంటో తెలుసుకున్నాడో దానిని తన హృదయంలో నుంచి తీసేసుకుని దానిలో నుంచి విడుదల పొందాడో అప్పుడు తండ్రి ఇంటికి రావటానికి మరి తండ్రి క్షమించి తన ఇంటిలోనికి చేర్చుకోవటానికి అవకాశం దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఆ రీతిగా తప్పులు ఒప్పుకున్నట్లయితే, దేవుని ఆత్మ సహాయం ద్వారా మనము నడిచినట్లయితే సారము కలిగి పచ్చగా ఉంటాం. మరి ఎందుకంటే సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా 1వ అధ్యాయంలో నీటి యోరన నాటబడిన చెట్టు మరి ఏ రీతిగా పచ్చగా ఉంటుందో ఆ రీతిగా సారము కలిగి ఉంటాం. ఎండిన జీవితం నుండి విడుదల పొందుతాం. కనుక మనము మవ్వవేసి మరి ఫలించే అభివృద్ధి చెందే పరిస్థితిలో ఉంటాం. మరి పచ్చగా ఉంటేనే మనము ఫలించినట్లు లెక్క. కనుక మనము ఈ అభ్యాసము చేసుకుంటూ ఈ రీతిగా దేవుని సన్నిధిలో మన పాపాలను ఏమైతే మన హృదయంలో మరి దాచబడి ఉన్నాయో అవన్నీ కూడా వాక్యపు వెలుగులో మనము సరిచేసుకోవాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక యేసు ప్రభువే మనకు రక్షకుడుగా ఉన్నాడు. ఆ రక్షణను మనము తృణీకరించకూడదు. నీ కొరకు ఆయన సిలువలో ప్రాణత్యాగం చేసి తన రక్తమంతా కూడా నీ కొరకు కార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దానిని జ్ఞాపకం చేసుకొని నా కొరకు ఇంత త్యాగం చేసిన దేవుని యొద్దకు నేను వెళ్ళాలి అనే ఆలోచన, ఆ లోబడే స్వభావము మరి నీకు నాకు కావాలని చెప్పేసి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక స్త్రీ పురుషునికి లోబడాలి. కనుక మనం ఏం చేయాలంటే మరి మనకు దేవునికి మనము లోబడే వారిగా ఉండాలి. కనుక స్త్రీకి పురుషుడు ఎందుకు లోబడాలి అంటే మరి స్త్రీకి పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. కనుక మరి అందరికీ శిరస్సు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిరస్సుగా ఉన్నారు కనుక ఆయనకు మనందరము కూడా లోబడి జీవించాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక నువ్వు లోబట్ట చేత నీలో దేవుని యొక్క వాక్యము మరి పనిచేస్తూ ఉంటుంది. నువ్వు లోబడుతున్నావు అంటే దేవుని వాక్యము నీలో నిలిచి ఉంటుంది. కనుక అక్కడ పాపమునకు స్థానం ఉండదు. నువ్వు దేవునికి కనుక లోబడకపోతే నీలో ఆ పాపము మరి నివసిస్తూ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నువ్వు దేవుని వాక్యము నిన్ను పొడవాలి అంటే నువ్వు దేవుని వాక్యం వినాలి. పడవడకపోతే నిన్ను నువ్వు సరి చేసుకోలేవు. అప్పుడే నీకు రోషం వస్తుంది. కనుక మరి
దావీదు జ్ఞాపకం చేసుకుంటే ఆ వాక్యము చేత ఆయన పొడవబడ్డాడు గనక తనలో ఉన్నదేంటో దేవుని సన్నిధిలో ఒప్పుకోవటానికి మరి ఆయన ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనము మన కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు వీళ్ళతో చెప్పుకోవటం కాదు, కానీ దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన పరిష్కారము చూపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అని అంటున్నాడు. ముందు మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లయితే దేవుడు నీ యొద్దకు నిలిచి వచ్చి మరి నీ యొక్క పరిస్థితిని ఏంటో చూసి నీ పరిస్థితికి కావలసిన ప్రతిదీ కూడా ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే మన కుటుంబాన్ని మార్చుకోవటానికి, మన కుటుంబ పరిస్థితులు మార్చుకోవటానికి మరి మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి అని అంటే మనము దేవుని యొద్దకు ముందుగా రావాలి. మరి దేవుని సన్నిధికి దావీదు ఎలాగన వచ్చి తన పాపాన్ని ఒప్పుకున్నాడో ఆ రీతిగా నువ్వేం చేసావో అది నీకు తెలుసు. కనుక ఆ ప్రతి పరిస్థితిని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నట్లయితే మనము క్రీస్తు రక్తముతో కడగబడి మనము క్రీస్తు ద్వారా రక్షణలోనికి రావటానికి, మారు మనసు కలగటానికి, పశ్చాత్తాపడటానికి దేవుని ఆత్మ మనలను సిద్ధము చేస్తుంది. కనుక ముందుగా మనము దేవుని సన్నిధికి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి నేను నా కుటుంబము ఆశీర్వాదకరముగా ఉండాలి అని అంటే మనము ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో సిగ్గుపడక మన పాపాలను ఒప్పుకొని మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మన పట్ల కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. కనుక మన కుటుంబంలో ఐక్యత కావాలి అంటే అందుకే కీర్తనల గ్రంథం 133:1 ఏమని ఉంటుందంటే మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని ఉంటుంది. మన కుటుంబాలు మనోహరముగా మరి ఉండాలి అని అంటే, మేలుకరముగా ఉండాలి అని అంటే మనము కుటుంబంలో ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండాలి. ఆ సమాధానం ఎక్కడుంటుంది అని అంటే దేవుని సన్నిధిలో మాత్రమే మనకు దొరుకుతుంది. ఎందుకు మన జీవితాలు మరి సమాధానం లేకుండా అసమాధానముగా మరి ఇంట్లో ప్రతి విషయంలో కూడాను నెమ్మదిలేని స్థితిలో ఉంటున్నామంటే దేవునితో సహవాసం మనకు లేకపోవటను బట్టి దుష్టుడు ఆ పరిస్థితులన్నిటినీ మరి చూసి వాడుకుంటున్నాడు మనల్ని. ఎందుకంటే మనము దేవునికి దూరముగా ఉంటున్నాము కనుక ఆ దుష్టుడు చేసే పని ఏంటంటే ఆ పరిస్థితులన్నిటినీ వాడి చేతిలోనికి తీసుకొని మనలను ఈ స్థితిలోనికి తీసుకుని వస్తున్నాడు. నెమ్మది లేకుండా చేస్తున్నాడు, కుటుంబాల్లో ఆశీర్వాదకరముగా లేకుండా చేస్తున్నాడు. కనుక ఆ దుష్టుని ఎదిరించాలి అంటే నువ్వు దేవుని యొద్దకు రావాలి. ఆ దేవుని యొద్దకు వస్తేనే దేవుడు నీకు ఆ శక్తిని ప్రసాదించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయన నీకు రాజుగా ఉన్నాడు కనుక నువ్వు ఆయన దగ్గరకు రావాలి. నువ్వు ఆయన దగ్గరకు వస్తేనే నీకు ఆయన రాజుగా ఉండి నీ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన పరిష్కరించడానికి ఆయన సహాయం చేస్తాడు. కనుక దేవుని యొక్క మాటే వాక్యం. మాట ద్వారానే ప్రతిదాన్ని కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాట వింటే చాలు, ఆయన మాట వాక్యం. ఆ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి అని అంటే దేవునికి లోబడేవారిగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక వాక్యం ఏ రీతిగా ఉంది అని అంటే అది సుత్తె వంటిది కాదా అని చెప్పేసి దేవుని వాక్యం మనతోటి మాట్లాడుతూ ఉంది. ఆ సుత్తె ఏం చేస్తుందంటే ముక్కలుగా చేసేస్తుంది. సుత్తి పెట్టి మనం ఒక రాయిని కొట్టామనుకోండి, అది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. మరి నా వాక్యం అగ్ని వంటిది కాదా అంటున్నాడు. ఆ అగ్ని ఏంటి అని అంటే మరి ఏదైనా ఒక వస్తువును మనం కరగబెడుతున్నప్పుడు అది ఒక ద్రవంలాగా తయారవుతూ ఉంటుంది. ఆ ద్రవాన్ని మరి ఏదైనా చేయటానికి మనకు అవకాశం దొరుకుతుంది. కనుక మనం ఏం చేయాలి అని అంటే మరి అపోస్తుల కార్యం 10:44 మరి వింటేనే ఈ క్రియలన్నీ మనకు జరుగుతాయి. విన్నవారందరి మీదకి కూడాను మరి పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తేనే ఆ కృప నీకు వస్తుంది. మరి పై రెండు జరిగితేనే ఏంటంటే మరి సుత్తులాగా మనము ముక్కలు చేయబడాలి. అగ్నితోటి మనము ద్రవంలాగా మారిపోయినట్లయితే దేవుడు మన పట్ల కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.
మన పరిస్థితి ఎలా ఉందో మరి ఈ దినమును మనము ఈ వాక్య భాగం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక మనము ప్రార్థన చేసే పరిస్థితులు మనకుంటే, నువ్వు ప్రార్థన చేసి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మరి దేవుని యొద్ద నుండి నేను పొందుకోగలననే దమ్ము నీకు ఎప్పుడు వస్తుంది అని అంటే, నువ్వు దేవుని వాక్యంతో సహవాసం చేసినప్పుడు మాత్రమే, ప్రార్థనలో నువ్వు నలగబడినప్పుడు మాత్రమే. కనుక దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాక్యానుసారముగా జీవిస్తావు. కనుక నీ హృదయంలో ఏముందో, నీ హృదయంలో దేవునికి అసహ్యకరమైనది ఏవైతే ఉందో దానిని నువ్వు అసహ్యించుకుంటావు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏముందంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అని ఉంది. ఏదైనా కక్కినది తినటానికి మనం ఎప్పుడైనా ఇష్టపడతామా అంటే ఇష్టపడం. కుక్క అయితే తన వాంతిని మళ్ళీ కక్కిన తర్వాత మళ్ళీ అది తింటూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఆ పరిస్థితిలోనికి మనం వెళ్ళకూడదు. ఆ కక్కిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టడమే కాదు కానీ దాన్ని అసహించుకునేవారిగా ఉండాలి. ఇది నాకు వద్దు, ఇది నాకు అక్కర్లేదు అని అనుకోవాలి. కుక్క అయితే అలాగ చేయటం లేదు, దానిని మరలా తినటానికి ఇష్టపడుతుంది. మన జీవితం కూడా ఇలాంటి పరిస్థితులు మరి ఇలాంటి స్వభావం మనకుందేమో, మనల్ని మనము సరిచేసుకోవాలి. ఆ సరిచేసుకోవటం ఎక్కడానంటే దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే మనము సరిచేసుకోగలం. దేవుని వాక్యం ఎప్పుడైతే నీలో నివసిస్తూ ఉందో అలాంటి అసహ్యకరమైన పరిస్థితుల నుంచి దేవుడే విడిపిస్తాడు. కనుక కుక్కలాగా మనము తిరిగి ఏదైతే వద్దనుకుంటున్నామో మళ్ళా దాని దగ్గరికి ప్రతిసారి వెళ్ళకూడదు. అందుకనే దాన్ని ఎప్పుడైతే మనం అసహించుకుంటామో దానితో మన జీవితము దేవుడు సరిచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని మరి మనము జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, దానిని అవగాహన చేసుకునేవారుగా ఉండాలి. వాక్యమును చదువుకుని వెళ్ళటం కాదు కానీ వాక్యం ద్వారా జీవించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనక నువ్వేం చేయాలి అంటే నువ్వు కృప యొద్దకు రావాలి, దేవునికి లోబడాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనను హెచ్చరిస్తూ ఉంది. నువ్వు ఎప్పుడైతే ఈ రీతిగా ఆ కృప యొద్దకు వచ్చి ఆయన కరుణించమని వేడుకుంటావో దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు లోబడుతున్నావు కనుక నిన్ను ఆ కృపలోనికి ఆయన స్వీకరించటానికి, నిన్ను శుభ్రంగా కడగటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అసహ్యకరమైనది అసహించుకుంటున్నావు కనుక ఆయన కృప యొద్దకు నిన్ను పిలుచుకుంటూ ఉన్నాడు. కనుక మన పాపమునకు ఆయన ఎప్పటికీ కూడాను నేను జ్ఞాపకం చేసుకోను అని అంటున్నాడు. చిన్న కుమారుని జ్ఞాపకం చేసుకోలేదు, ఎందుకంటే తను అన్ని పాడు చేసి వచ్చిన నువ్వు ఎన్ని ఇలాగ చేసావు కదా అని ఆయన అడగలేదు. నువ్వు ఇంతకుముందు పాపం జోలికి నేనైతే రాను, నువ్వు మరలా నువ్వు నా బిడ్డగా ఉండు కానీ నా ఇంటికి రా అని మరి ఆయనను హత్తుకొని మరి కుమారుని కంటే ముందే తండ్రిగా వెళ్ళి ఎప్పుడైతే పశ్చాత్తాపడి వస్తున్నాడో అప్పుడు అతన్ని కౌగులించుకొని తన ఇంటిలోనికి మరలా స్థానం ఇచ్చాడు. మరి ఈ వాక్యమును చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటి అని అంటే మన జీవితంలో ఏ పాపం అయితే ఉందో దానిని అసహించుకొని దేవుని కృపయొద్దకు గనక నీవు వస్తే మరలా నిన్ను తండ్రి ఇంటిలోనికి చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నువ్వు పాపమును అసహించుకొని ప్రతిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలోనికి గనక నువ్వు వస్తే మరలా తండ్రి ఇంటి నుండి నువ్వు దూరం అయిపోయినా మరలా నిన్ను తన హృదయానికి హత్తుకొని తన ఇంటిలో ప్రతిదానికి వారసురాలుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనందరము కూడా అట్టి స్థితిని కలిగి ఉందాం. మరి ఇటు వాక్యము మరి మన విడికిడిలో దీవించి ఆశీర్వదించునగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు. విన్న వాక్యమును బట్టి నాయన మాలో ఏమున్నదో ప్రతిదీ నాయన నీ వాక్యపు వెలుగులో కడిగి వేసుకోవటానికి, తుడిచి వేసుకోవటానికి, నీ కృపయొద్దకు రావటానికి, మరలా తండ్రి స్థానంలో బిడ్డలుగా ఉండటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. మీకు దూరమై మేమేమీ చేయలేం, నీ సన్నిధిలో ఉంటేనే మాకు క్షేమం. అట్టి క్షేమకరమైన స్థితిలోనికి మా కుటుంబాలన్నీ రావటానికి, మాలో ఉన్న ప్రతి దోషము పాపము నాయన మేము కడుగుకొని పవిత్రులముగా నీ యొద్దకు రావటానికి, ప్రతి పాపమును అసహించుకోవటానికి, మీరు దేనినైతే అసహించుకుంటున్నారో వాటన్నిటిని మేము అసహించుకొని మీకు బిడ్డలుగా మేముండి మీ యొద్ద ఉన్న హక్కులన్నీ మేము పొందుకోవటానికి కావలసిన కృపను విడుదల చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.